తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అందుకే వచ్చాం, వేరే రకంగా కాదు సార్. ఇప్పుడు వస్తే కారణం ఇప్పుడు మాకు తెలిసింది ఈయన ఇన్వాల్వ్ అయ్యాడు, అక్కడ రానివ్వట్లేదు, వాళ్ళని పట్టుకొని ఇవ్వట్లేదు, వాళ్ళందరినీ విదేశాలు పంపించేశాడు, ఇక్కడ ఎవరు లేకుండా చేస్తున్నాడు. ఏలూరులో కేసు అలాగే ఆపేశాడు, హైదరాబాద్ లో కేసు అలాగే ఆపేశాడు, విజయవాడ కేసు అలాగే ఆపేశాడు. ఈ ప్రతి దాంట్లో ఆయనే ఉన్నాడు. మా ఆయన సార్, ఆయన చిన్న ఆయన భార్య నేనే. చనిపోయింది ఇద్దరు, మా ఇద్దరు తమ్ముళ్ళు, మా నాన్న. మా చిన్న తమ్ముడికి నా కూతురునిచ్చా, గన్లు తెచ్చి రోడ్డు మీద కేసు కొట్టేశారు. ఊర్లో ఆ కోర్టుకు వస్తున్నారు సార్. ఒక ఊర్లో ఒక మటర్ జరిగితే ఆ కేసులో మమ్మల్ని పెట్టారు. అప్పుడు మా ఆయన మా బావగారు మేము లేము అని చెప్పేసి లెటర్లు అప్పుడు కూడా అందరికి పంపించాం. లేకపోయినా మమ్మల్ని పెట్టారు. కోర్టుకు వచ్చి వెళ్ళండి అంటే వస్తున్నారు. ఈ మురళీకృష్ణ గారు మేము కానిస్టేబుల్ ని పంపుతున్నాను సెక్యూరిటీకి, మీరు రాండి అని చెప్పేసి ఇద్దరు కానిస్టేబుల్ ని డ్రైవర్ నిచ్చి పంపించాడు. ఆ కారులో వాళ్ళ ముగ్గురు ఎవరూ లేరు, వాళ్ళకి ఇంత గాయాలు కూడా అవ్వలేదు, వీళ్ళు ముగ్గురు చచ్చిపోయారు. అది ఎలా చచ్చిపోయారు? అప్పుడులో కేసు అంతా తీసుకొని కొట్టేశారు కేసు. అప్పుడు సిపి వెంకటేశ్వరరావు ఇవన్నీ సేకరించి రాశారు సార్. కేసు అంతా నేను చూసుకుంటున్నానమ్మా, మీకేం భయం అక్కర్లేదు, మీ ముగ్గురు ఆడవాళ్ళే కాబట్టి నేను చూసుకుంటానని సీసీ కెమెరా పెట్టి చూపిస్తే మేము గుర్తించాం. బోతం సీన్ని, బోతం గోవిందని, వాళ్ళ కుటుంబస్తులు అందరినీ మేము గుర్తించి చెప్పాం. ఇంకా తక్కిన వాళ్ళందరినీ ఎంక్వైరీలో వాళ్ళు పట్టుకున్నారు. కేసు అంతా కట్టాం, ఇవన్నీ చేస్తున్నాం అన్నారు. లాస్ట్కి వస్తే ఈ కేసుకి అసలు ఆధారాలే లేవని కొట్టేశారు. ఇవన్నీ ఇప్పుడు ఈయన ఆధారంలోనే జరుగుతుందని మాకు తెలిసింది. అందుకే వచ్చాము ఇక్కడికి న్యాయం జరుగుతుందని. ఇప్పుడే ఆయన కలవలేదండి, లెటర్ ఇచ్చాము. ఆయన చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మాకు సాయం చేయాలి, దీన్ని తీసుకోవాలి. వాళ్ళు హోమ్ మినిస్టర్ అంతే గారికి అందరికి నమస్కారం, వాళ్ళందరూ తీసుకోవాలి. ఏ శ్రీనివాస్ అన్న అయినా, ఏ శ్రీనివాస్ అన్న అతను ఆడవాళ్ళని 5 సంవత్సరాల తర్వాత అరెస్ట్ చేసి మేము ఏదో చేసామని బొంబాయి నుంచి తెచ్చారండి. అప్పుడు ఇంకా 5 సంవత్సరాల కింద ఇంకా చిన్నవాళ్ళు పిల్లల్ని బొంబాయిలోనే వదిలేశారు. ఆయన కారు ఎక్కేయండి పిల్లల్ని కూడా అంటే ఆడవాళ్ళని చూడకుండా జుట్టు పట్టుకొని లాక్కెళ్తాయంట. శివ సురేష్ ఎస్ఐ జుట్టు పట్టుకొని నడుచుకెళ్తామని చెప్పి తెచ్చి మమ్మల్ని పోలీస్ స్టేషన్లో 4 రోజులు పెట్టారండి. పోలీస్ స్టేషన్ 4 రోజులు వాష్రూమ్ లేవు, మాకు స్థానాలు లేవు, ఒక రూమ్ లో పెట్టి లాక్ చేసి 4 రోజులు ఉంచారు నా కూతురు. ఏ శ్రీనివాస్ నేను వాళ్ళ కాళ్ళు కూడా పట్టుకున్నాను, నా పిల్లల్ని కూడా నాతో తెచ్చుకుంటానండి. 67 రోజులు పోలీస్ స్టేషన్. ఇప్పుడు దాకా ఛార్జ్ షీట్ లేదు, ఏం లేదు. ఈ నక్కా సూర్యచంద్రరావు గారు మాత్రం, ఆయన వల్ల మాత్రం మా ఫ్యామిలీ ముందు దాకా మేము చచ్చిపోతామండి. మేము మాత్రం బతకలేం. మా చిన్న అబ్బాయికి 16 సంవత్సరాలకి మీద కేసు కట్టారు. మటర్ కేసులో ఉండడానికి కట్టేశారు. చిన్న పిల్లాడు కదండి, భయపడిపోయి పారిపోయాడు. ఇప్పుడు 11 సంవత్సరాలు. ఎక్కడ ఉన్నాడో తెలియదు, ఆయన ఏం చేశాడో కూడా మాకు తెలియదండి, ఎక్కడికి వెళ్ళిపోయాడో కూడా తెలియదు. ఆ పిల్లోడి మీద కూడా కేసు పెట్టి మమ్మల్ని చాలా వేధించుతున్నారు ఈ పోలీసులు. మొంటల నుంచి పంపిస్తాడు ఆయన.